కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ ఈ రోజు మార్నింగ్ జనవరి 22 ఇమిగ్రేషన్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేశాడు. ఏం చెప్పాడనే దానికంటే ముందు నేను 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను, కెనడాస్ డార్క్ రియాలిటీ అని చెప్పేసి. ఈ వీడియోలో నేను ప్రైవేట్ కాలేజెస్, కెనడాలో ఉన్న కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని ఎలా మోసం చేస్తున్నాయి అంటే, అప్లై చేసిన ప్రతి వాళ్ళకి అడ్మిషన్స్ ఇచ్చేసి తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే ప్రాపర్ రిసోర్సెస్ లేక, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, అండ్ స్టూడెంట్స్ కి సపోర్ట్ లేక దారుణంగా మోసపోతున్నారు అనమాట. స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలుస్తుంది. అంటే ఇది నేను ఒక్కడిని చెప్తుంది కదా, యాక్చువల్గా ఇది చాలా మంది దీని గురించి డిస్కస్ చేశారు. అండ్ ఇది ఫైనల్ గా గవర్నమెంట్ దాకా వెళ్ళి గవర్నమెంట్ ఫైనల్ గా ఈ రోజు దాని గురించి మాట్లాడి మెజర్స్ ఏమేమి తీసుకోబోతున్నారో ఫ్యూచర్ లోని డీటెయిల్డ్ గా మెన్షన్ చేశారు ఈ వీడియో. సో ఈయన చెప్పిన దాని ప్రకారం ఇక నుండి కెనడా ఇంటర్నేషనల్ స్టడీ పర్మిట్స్ మీద క్యాప్ అనేది పెట్టబోతుంది. అండ్ ఈ సంవత్సరం ఆల్రెడీ రిలీజ్ చేసేసింది. ఈ సంవత్సరం కెనడా ఓన్లీ 3,60,000 మందికి మాత్రమే స్టడీ పర్మిట్స్ ని అప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ ఇయర్ ఎండ్ కి వాళ్ళు ఒకసారి రివైజ్ చేసుకొని మొత్తం ఈ సంవత్సరం ఎంతమంది వచ్చారంతా చూసుకొని నెక్స్ట్ ఇయర్ క్యాప్ కూడా అనౌన్స్ చేయబోతుంది అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే కెనడాలో యూనివర్సిటీస్ కంటే కాలేజెస్ ఎక్కువ. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు 1 year కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ అని, లేదంటే సర్టిఫికేషన్ కోర్సెస్ అని ఇట్లా చాలా ఉంటాయి. ఇన్ కేసు నువ్వు అది తీసుకున్నా కానీ నీకు 1 year వర్క్ పర్మిట్ వచ్చేసేది. ఇన్ కేసు నువ్వు డిప్లొమా కోర్సు 2 చేసావు అనుకో, 2 సంవత్సరాలు, దానికి నీకు 3 years వర్క్ పర్మిట్ ఇచ్చేవాడు. ఇక్కడ నుంచి అది లేదు. నీకు కెనడాకి వచ్చిన తర్వాత నీకు పీజీ వర్క్ పర్మిట్ రావాలి అంటే నువ్వు ఎయిదర్ మాస్టర్స్ అన్నా చేయాలి, లేదంటే పిహెచ్డి అన్నా చేయాలి, లేదంటే స్పెషలైజ్డ్ కోర్సెస్ ఇన్ మెడిసిన్ అండ్ లా. ఓన్లీ వీటికి మాత్రమే పీజీ వర్క్ పర్మిట్ ఇస్తారు అండ్ వాటిని ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ స్పౌసెస్, వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే ఓపెన్ వర్క్ పర్మిట్ మీద వచ్చేసేవాళ్ళు, వీళ్ళు స్టడీ పర్మిట్ మీద వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేదనమాట. ఇది కూడా ఓన్లీ మాస్టర్స్ మీద వచ్చిన వాళ్ళకి, లేదంటే పిహెచ్డి చేద్దామని వచ్చిన వాళ్ళకి, లేదంటే ఆ స్పెషలైజ్డ్ కోర్సెస్ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్. మిగతా ఎవరికి ఈ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇది ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఏవైతే ఈ కండిషన్స్ అన్నీ చెప్పారో ఇవి ఎవరైతే కొత్తగా స్టడీ పర్మిట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆల్రెడీ స్టడీ పర్మిట్స్ అప్లై చేసిన వాళ్ళకి కానీ, లేదంటే అప్రూవ్ అయిన వాళ్ళకి కానీ, లేదంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అది ఎవరికి వర్తించదు. ఇక్కడ నుండి ఎక్కడికైతే అక్కడ స్టడీ పర్మిట్స్ అప్లై చేసుకుంటే వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టడీ పర్మిట్స్ అన్నిటినీ త్రూ అవుట్ కెనడా అన్ని ప్రావిన్సెస్కి పాపులేషన్ బట్టి వాటిని డివైడ్ చేయబోతున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మనం ఇన్ కేస్ ఎగ్జాంపుల్గా ఒంటారియో ప్రావిన్స్ తీసుకుంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసి అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో, కాలేజీలో అప్లై చేసుకుంటే వచ్చేసేది. ఇప్పుడు అలా కాదు. సో పాపులేషన్ బట్టి దాన్ని డివైడ్ చేస్తారు. సో వాటిలోనే మనకు వచ్చే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ ఇవ్వకుండా వాటిలో మ్యాక్సిమం ఫిల్టర్ చేసి ఎవరైతే వర్ది క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే స్టడీ పర్మిట్ని అప్రూవ్ చేయబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుల్ సపోర్ట్, A to Z సపోర్ట్ అనమాట. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా పార్ట్ టైంలు కానీ, ఇట్లా మొత్తం అంతా సపోర్ట్ ఇచ్చి ఒక మంచి అకాడమిక్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలని చెప్పేసి కెనడా గవర్నమెంట్ అయితే చూస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఫ్యూ డేస్ బ్యాక్ చూసుకుంటే ఈ GIC అమౌంట్ని సడన్గా డబుల్ చేసిందని కొంచెం చాలామంది బాధపడ్డా, కానీ దాన్ని చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోల్చుకుంటే ఆ $20,000 అనేది రీజనబుల్. సో అది కానీ, లేదంటే ఈ స్టూడెంట్ క్యాప్ కానీ, ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే కెనడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఏదైతే ఇంటిగ్రిటీ పోయిందో దాన్ని మళ్ళీ బ్యాక్ అండ్ ట్రాక్ తేవాలని చెప్పేసి కెనడా గవర్నమెంట్ ట్రై చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ నుండి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వేటికి వర్క్ పర్మిట్ అనేది ఇవ్వట్లేదు. అండ్ వాళ్ళ స్పౌసెస్కి కూడా ఓపెన్ వర్క్ పర్మిట్స్ అనేవి ఇవ్వట్లేదు. చెప్పాలంటే గవర్నమెంట్ మీద కూడా చాలా ప్రెజర్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి హౌసింగ్ క్రైసిస్ నడుస్తుంది అండ్ రెసిషన్ కూడా ఉంది. అండ్ కొన్ని చోట్ల అయితే స్టూడెంట్స్ కి పార్ట్ టైమ్స్ కూడా దొరకట్లేదు. ఇంత దారుణంగా సిచ్యువేషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే లక్షలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళేమో ఇక్కడికి వచ్చేస్తున్నారు అనమాట, చాలా ఖర్చు పెట్టుకొని. ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ లేక, సపోర్ట్ లేక, పార్ట్ టైమ్స్ దొరక వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా తయారవుతుంది. అందుకని చెప్పేసి అందరు రివర్స్ అయ్యారు. అండ్ అది బాగా ప్రెజర్ వచ్చేసింది గవర్నమెంట్ మీద. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో అయితే లిటరల్గా సినీప్లెక్స్ థియేటర్స్ని రెంట్కి తీసుకొని వాటిలో క్లాసెస్ చెప్పారు. మీరు ఇంకా అర్థం చేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కొన్ని కాలేజెస్ ఏం చేసినాయి అంటే, నేను చెప్పాను కదా డార్క్ రియాలిటీ అని చెప్పేసి, ఈ విషయాన్ని ఆయన మెన్షన్ చేశాడు. ఏమనంటే కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే ఉన్న సీట్స్ కంటే ఎక్కువ ఇచ్చేసి ఒక లూప్ హోల్ లాగా దాన్ని యూజ్ చేసుకొని ఎక్కువ స్టూడెంట్స్ని ఇల్లీగల్గా ఇక్కడికి తీసుకొస్తుంది. చెప్పాలంటే అది లీగల్గానే, బట్ ఏం చేస్తుందంటే 60 సీట్లు ఉంటే ఏంటంటే 100 మందిని తీసుకొస్తుంది. ఎందుకంటే కాలేజ్ రెవెన్యూ పెంచుకోవడానికి. సో అలాంటి వాటినన్నింటిని ఇప్పుడు కంప్లీట్గా కట్ చేసి పడేశారు. ఓన్లీ మనకి డిఎల్ఎస్ అని ఉంటాయి అనమాట కెనడాలో, డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్. ఓన్లీ వీటికి మాత్రమే ఇంకా అప్లికబుల్. ఇక్కడ నుంచి ఈ ప్రైవేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. ఈ 1 year కోర్సెస్, లేదంటే కొన్ని అయితే 6 months కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇంకా వాటికి వేటికి ఇంకా ఆప్షన్ లేకుండా తీసి పడేసాడు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే కెనడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే ఒక లూప్ హోల్ లాగా ఉండేది. కెనడాకి వచ్చి సెటిల్ అవ్వడానికి ఒక లూప్ హోల్ లాగా ఉండేది, కానీ ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి అనేది ఉండేది కాదనమాట. సో
ఆ ఇంటిగ్రిటీ అనేది వీళ్ళు ఇప్పుడు పెంచాలని, అంటే మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలని చెప్పి అయితే చూస్తున్నారని నాకైతే అనిపించింది ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ దీంట్లో కూడా మన వాళ్ళు ఏం లూప్ హోల్స్ పట్టుకోకుండా అది అలానే ముందుకు వెళ్ళాలని, అండ్ ఫ్యూచర్లో నాకు తెలిసి అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏవేవైతే మెజర్స్ తీసుకున్నారు ఇవన్నీ చూస్తే, ఎవరైతే ఇప్పుడు స్టడీ పర్మిట్స్కి సబ్మిట్ చేస్తున్నారో కొత్తగా అప్లికేషన్స్, వాళ్ళు మ్యాండేటరీగా ఇక నుంచి ఆ ప్రావిన్స్కి సంబంధించి ప్రావిన్షియల్ అటెస్టేషన్ అనేది మ్యాండేటరీగా చేయించాలి. అండ్ మీరు మీ ఈ స్టడీ పర్మిట్తో పాటు అప్లికేషన్తో పాటు ఈ ప్రావిన్షియల్ అటెస్టేషన్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ చేంజెస్ అని ఇంచుమించు యూకే లాగే ఉన్నాయి, బట్ కంపేర్ టు యూకే ఇది కొంచెం బెటర్గా ఉంది, అంటే ఇక్కడ ఫ్యామిలీతో సెటిల్ అవ్వడానికి. ఎందుకంటే యూకే ఏం చేసిందంటే నువ్వు మాస్టర్స్ కోసం వెళ్ళినా కూడా నువ్వు తర్వాత నీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత నువ్వు నీ ఫ్యామిలీని తీసుకురాలి, నువ్వు వైఫ్ని కానీ పిల్లల్ని కానీ తీసుకురాలేవు అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ ఆప్షన్ ఉంది నీకు, అంటే ఎగ్జామ్షన్ ఉందన్నమాట. మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వైఫ్ని కానీ లేదంటే చిల్డ్రన్ కానీ ఇక్కడికి తీసుకొచ్చుకోవచ్చు, అండ్ వాళ్ళకి ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది ఇస్తుంది. సో కంపేర్ టు యూకే ఈ విషయంలో మాత్రం కెనడా అనేది మంచి ఆప్షన్ అని చెప్పాలి, ఎందుకంటే ఫ్యామిలీతో ఫ్యూచర్లో ఇక్కడ సెటిల్ అవ్వడానికి. ఎందుకంటే ఫైనల్గా చూసుకుంటే మనం ఫ్యూచర్ అనేది ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటాం కాబట్టి ఆ పరంగా చెప్తున్నాను నేను. ఆ విషయంలో మాత్రం కెనడా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో అది ఈరోజు మన వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసండి, మీ ఏదైనా ఒపీనియన్ ఉన్నా కానీ కింద కమెంట్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బై.